దొండకాయ బాగా వేగించానండి. దొండకాయ, కొబ్బరి, 2 పచ్చిమిర్చి పండువి ఇవి చల్లగా అయినాయండి. మిక్సీలో వేస్తున్నాను. దొండకాయ ఎగిచ్చేటప్పుడు ఉప్పు వేయాలండి. కొద్దిగా ముక్కలకు బాగా పడుతుంది. కొద్దిగా చింతపండు అండి, కొంచెం జీలకర్ర, ఆవాలు ఇవన్నీ వేగించుకున్నాయండి. ఒక ఎండుమిర్చి కూడానండి. దొండకాయ చట్నీ అండి. దీనికి తాలింపు వేయాలి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇది చాలా రుచిగా ఉంటుందండి. అన్నంలో కలుపు తినచ్చు, ఇడ్లీకి నంచుకోవచ్చు, జొన్న రొట్టెకి తినచ్చు, దోశకి తినచ్చు. ఇది చాలా హెల్దీ చట్నీ అండి. చూడండి చట్నీ ఎంత బాగుందో. కలర్ఫుల్గా ఉంటుంది, రుచిగా కూడా బాగుంటుందండి.